So hi guys, welcome back to my channel. This is Kiran and మనం వచ్చేసరికి ఐక్యూ జెడ్ 10 మొబైల్ అయితే తీసుకున్నాం. సో కాస్ట్ వచ్చేసరికి 24,500 రూపీస్ అయితే పడింది. సో ఇది రాజమండ్రిలో తీసుకున్నాను, స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను. జెండా పంజా రోడ్లో సప్తగిరి అనే మొబైల్ షాప్లో తీసుకున్నాను, ఐక్యూ స్టోర్లోనే. సో అది దీని ఫ్యూచర్స్ వచ్చేసరికి 8 GB ర్యామ్ ప్లస్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ బ్యాక్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్. సో ఈ ప్రజెంట్ ఈ వీడియో అయితే మొబైల్లోనే రికార్డ్ చేస్తున్నాను, ఐక్యూ జెడ్ 10లోనే. సో దట్స్ ఇట్. సో ఇది వచ్చేసరికి బ్యాటరీ పవర్ 7300 mAh. సో 90 వాట్స్ ఛార్జర్తో వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి 1 అవర్లో ఛార్జింగ్ ఎక్కేద్ది 100%. సో ఛార్జింగ్ వచ్చేసరికి 2 days వచ్చేస్తుంది పక్కా. సో ఇప్పుడు దాకా వాడు చూసాను, నిన్న కొన్నాను, ఈరోజు వరకు బాగానే వచ్చింది ఛార్జింగ్. సో దట్స్ ఇట్. అండ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen ప్రాసెసర్ అండ్ బాగానే ఉంది, ఎక్కడ స్ట్రక్ అవ్వడం గట్టా ఏం లేదు. సో దట్స్ ఇట్. అండ్ ఇది వచ్చేసరికి పాత మొబైల్ ఓపో A7. ఇది వచ్చేసరికి 2019లో తీసుకున్నాను. సో ఇది స్క్రీన్ టచ్ గట్టా అవ్వట్లేదు, అందుకని మొబైల్ పర్చేస్ చేశాను. సో అయినా ఇది చాలాసార్లు పగలగొట్టాలనిపించింది. సో మళ్ళీ 7,000 బొక్క. Z10. సో ఇది ఆల్రెడీ షాప్లో ఆన్ చేశారు, ఇప్పుడు అన్బాక్స్ చేయాలని చెప్పి తీస్తాను. సో మొబైల్ టచ్ వారంటీ కార్డ్ ఇది. ఒకసారికి కేబుల్, అడాప్టర్, ఛార్జింగ్ పిన్. సో దట్స్ ఇట్. మొబైల్ వచ్చేసరికి 24,500 అండ్ టోటల్గా డాడీ అమౌంట్ ఇది. అండ్ నా ఫోన్ అయితే నా డబ్బులు కొంచెం మా డాడీ డబ్బులు కొంచెం వేసి కొనుక్కున్నాను 14,000కి. 2019లో కొన్నాను, అది ఇప్పుడు వరకు యూస్ చేసా. సో ఇది ఎంతవరకు యూస్ చేస్తామో చూద్దాం. సో ఇది మొబైల్ అయితే నాది, కొత్త మొబైల్. అండ్ వ్లాగ్స్ వచ్చేసరికి ఇందులోనే తీస్తాను నెక్స్ట్ నుంచి. సో బూట్ ఫోన్. సో ఇది 8 + 256 GB ర్యామ్ అండ్ దట్స్ ఇట్.
అయినా కూడా వదలలేదురా నాకు